హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గూగుల్ నుంచి కొత్తగా ఒక ఏఐ మోడల్ అయితే లాంచ్ అయింది. ఈ మోడల్ నేమ్ వచ్చేసరికి జెమినై ఓమ్ని. ఈ మోడల్ తో మన ఓన్ ఫొటోస్ అలాగే మన ఓన్ వాయిస్ తో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఓమ్ని మోడల్ వచ్చేసరికి మే 19th లాంచ్ అయింది. ఈ మోడల్ తో నేను కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేశాను. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు హాలీవుడ్ విజువల్స్ క్రియేట్ చేయడం ఈజీ. ఫ్యూచర్ కాంటెంట్ క్రియేషన్ మొత్తం ఏఐ బేస్ అవ్వబోతుంది. రియల్ ఫేస్, రియల్ వాయిస్, రియల్ ఎమోషన్స్ అన్నీ ఏఐ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ క్రియేటర్స్ అందరికీ ఏఐ బిగ్గెస్ట్ వెపన్ అవ్వబోతుంది. హాలీవుడ్ స్టైల్ విఎఫ్ఎక్స్ ఇప్పుడు మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. మీరు ఇమాజిన్ చేసిన సీన్ని ఏఐ సెకండ్స్లో రియాలిటీ లాగా క్రియేట్ చేస్తుంది. ఈ మోడల్ ని ఎలా యూజ్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈ మోడల్ యూజ్ చేయడానికి వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఎంటర్. నెక్స్ట్ ఈ మోడల్ ని ఫ్లో వెబ్సైట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లో వెబ్సైట్ లో ఎలా యూజ్ చేసుకోవాలో నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ జెమినై వెబ్సైట్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో అయితే లాగిన్ అయిపోదాం. చూడండి, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఓమ్ని మోడల్ వచ్చేసరికి ప్రెసెంట్ ప్రో యూజర్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే డేస్ లో మనకి అప్డేట్ లో ఫ్రీగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మన ఓన్ ఫేస్ అలాగే వాయిస్ ఓవర్ తో ఒక అవతార్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మోర్ అప్లోడ్స్ ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేసుకొని అవతార్. ఇప్పుడు మన సొంత అవతార్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన సొంత వాయిస్ ఓవర్తో ఒక సెల్ఫీ వీడియో అయితే దిగాల్సి వచ్చింది. దీనికోసం కింద ట్రై నౌ ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ కింద మన జీమెయిల్ అకౌంట్ అయితే కనబడుతుంది చూడండి. ఈ కోడ్ స్కాన్ చేసే ముందు మన మొబైల్ ఓపెన్ చేసుకొని గూగుల్లో సేమ్ జీమెయిల్ అకౌంట్ తో అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కెమెరా అయితే ఓపెన్ చేసుకోండి. స్కాన్ చేసినప్పుడు అప్పుడప్పుడు మనకి లింక్ అయితే వచ్చింది. ఒకవేళ లింక్ రాలేదనుకోండి, పైన కెమెరాలో స్కాన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసుకొని మనకి జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోగానే మనకు ఒక లింక్ అయితే రావడం జరుగుద్ది. మనకి డైరెక్ట్గా క్రోమ్ యాప్ ఓపెన్ అయ్యి ఆ అగ్రీ ఆప్షన్ అయితే వచ్చింది. ఆ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఒక సెల్ఫీ వీడియో అయితే దిగాలి. కింద స్టార్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం వాయిస్ని జనరేట్ చేసుకోవడానికి మనకు కొన్ని నెంబర్స్ని అయితే డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం రీడ్ చేయాలి. 33 42 95. ఇప్పుడు మన ఫేస్ ని అవతార్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఒక యారో మార్క్ అయితే వచ్చింది. ఆ యారో ఎటు చూపిస్తే అటు మన ఫేస్ అయితే టర్న్ చేయాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తున్నాను, అలాగే రైట్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటున్నాను. ఓకే, మన ఫేస్ ని క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడింగ్ ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే, మన మొబైల్ కెమెరాతో అవతార్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. చూడండి, యూ కెన్ నౌ క్లోజ్ దిస్ విండో ఆప్షన్ వచ్చింది. మనం సైడ్ ఆల్రెడీ గూగుల్కి సంబంధించిన జెమినై వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకి పేజ్ అయితే రీలోడ్ అవుద్ది. ఇక్కడ యూజ్ అవతార్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇది మన అవతార్. నెక్స్ట్ పైన ఒక ఐడి కనబడుతుంది చూడండి. ఇది యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ గా మన అవతార్ తో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కింద యూజ్ అవతార్ ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేసి కూడా మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. యూజ్ అవతార్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, మన అవతార్ వచ్చింది, మన ఐడి కూడా వచ్చింది. ఇప్పుడు జస్ట్ మనం ఏదైనా ప్రాంప్ట్ పేస్ట్ చేస్తే చాలు మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. దీనికోసం ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ అయితే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్స్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు వీడియో జనరేట్ చేసుకోవడం కోసం కింద ప్లస్ ఐకాన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ట్రై ఇట్. చూడండి, వెనకాల మనకు కొన్ని స్టైల్స్ అయితే రావడం జరిగింది. ఆ స్టైల్స్ ఏంటంటే డైరెక్ట్గా మన అవతార్ యూజ్ చేసుకొని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ జస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసి నేను వీడియో జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. కింద మోడ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ గా ల్యాండ్స్కేప్ మోడ్ అయితే సెలెక్ట్ అయి ఉంది. మీరు పోర్ట్రేట్ మోడ్ లో వీడియో జనరేట్ చేసుకోవాలనుకుంటే పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ల్యాండ్స్కేప్ మోడ్ లోనే వీడియో జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ వీడియో. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. మన ఊర్లో కూడా ఏఐతో హాలీవుడ్ రేంజ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రేంజ్ క్వాలిటీ ఇస్తుంది.
ఇలా సింపుల్గా మన దగ్గర ఉన్న ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మన ఓన్ అవతార్తో వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ విండోలో సేమ్ gemini.google.com వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కొత్తగా వీడియో అయితే జనరేట్ చేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మన అవతార్ యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్, మోర్ అప్లోడ్స్. చూడండి, మనం ఆల్రెడీ సేవ్ చేసిన అవతార్ ఇది. ఓకే, డైరెక్ట్గా మనం ఇప్పుడు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి క్రియేట్ వీడియో. మీకు నానో బనానా మోడల్ ఐడియా ఉండుంటే అందులో చాలా స్టైల్స్ అయితే వస్తాయి కదా, అక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుంటాం. అదే పద్ధతిలో ఇక్కడ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టైల్స్ డిఫాల్ట్గా ఉన్నాయి చూడండి. ఇందులో ఒక స్టైల్ యూజ్ చేసుకొని వీడియో అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ మీ ఓన్ ఫోటోతో మ్యూజిక్ వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో పైన ఫ్యాషన్ స్టైల్ అయితే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. కింద మోడ్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్ మోడ్లోనే నాకు వీడియో అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. మనకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మనం ఇచ్చిన స్టైల్లో వీడియో అయితే జనరేట్ అయింది, అది కూడా మన సొంత అవతార్తో. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ వీడియో. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. స్టైల్ ఈజ్ ఇటర్నల్. ఫ్యాషన్ రూల్స్ ద వరల్డ్. రా అండ్ రియల్. చూడండి, ఫ్యాషన్ స్టైల్లో మనకి వీడియో అయితే జనరేట్ అయింది. ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న ప్రాంప్ట్స్తో అలాగే వాడు ఇచ్చిన స్టైల్స్తో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా మన సొంత అవతార్తో. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే పద్ధతిలో మనం ఫ్లో వెబ్సైట్లో కూడా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను యూజ్ చేసిన వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx/flow. చూడండి, ఆల్రెడీ మనం జెమినీ వెబ్సైట్లో జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి సేమ్ జీమెయిల్ అకౌంట్తో ఈ ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రీసెంట్గా వచ్చింది, ట్రై ఓమ్ని నౌ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మన సేమ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి సేమ్ అవతార్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ అవతార్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ అవతార్కి ఒక ప్రాంప్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద యాడ్ టు ప్రాంప్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను నోట్ ప్యాడ్లో ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ అయితే సేవ్ చేసుకున్నాను కదా, ఇందులో ఒక ప్రాంప్ట్ అయితే తెచ్చుకుంటున్నా. జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియో మోడ్ అయితే 16:9 రేషియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మనం 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియోని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ మోడల్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఓమ్ని ఫ్లాష్ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో మనం 10 సెకండ్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ వీడియో క్రియేట్ చేసామనుకోండి, మనకు 30 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. అలాగే 8 సెకండ్స్ వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే 25 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. నేనైతే 10 సెకండ్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, వీడియో అయితే జనరేట్ చేసేద్దాం. సబ్మిట్. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఫుల్ హెచ్డి మోడ్లో అయితే వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుందాం. 1080p వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. మీరు మీ ఓన్ అవతార్తో రియలిస్టిక్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. కాంటెంట్ క్రియేటర్స్కి ఇది నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ. ఇలాగా కొత్తగా వచ్చిన ఈ గూగుల్కి సంబంధించిన జెమినీ ఓమ్ని ఆప్షన్ యూజ్ చేసుకొని మీ సొంత ఫొటోస్ అండ్ వాయిస్ ఓవర్స్తో సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.